నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. హలో శౌర్య గారు. సార్ ఇప్పుడు రీసెంట్‌గాను జగన్ గారి బర్త్‌డే ఏదో అయిందని చెప్పేసి విన్నాను. అవునండి. మరి ఆ హ్మ్. బర్త్‌డేకి సంబంధించి మేకల్ని కోసేసి హ్మ్. ఫోటోలకి అభిషేకాలు చేశారంట ఫ్యాన్స్. హ్మ్. అంటే ఇప్పుడు మనం అమ్మవార్లకి బలులవి ఇస్తూ ఉంటారు. అవునండి. అక్కడే చూస్తాం మేకల్ని, వీటిల్ని, కోళ్ళని కోసి అవి చేయడం. ఆ! మరి అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చసలు? అదొక అంటే కొంతమందేమో అదొక పైశాచిక చర్య అని అంటూ ఉన్నారు. చెప్పాల్సిన పెద్దాయన చెప్పకుండా ఇట్లా చేస్తున్నారు సార్. అసలు మీ హ్మ్. ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండాలసలు? శౌర్య గారు, మనం పాలిటిక్స్ అంటే హ్మ్. హుందాతనంగా ఉండే విధంగా నాకు తెలిసినంత వరకు నేను చూసుకుంటూ వచ్చానండి. హ్మ్. అసెంబ్లీ వరకు ఇది ఒకళ్ళు ఫైట్ చేసుకోవడం, రోసయ్య గారు గాని, రాజశేఖర రెడ్డి గారు గాని, వీళ్ళందరూ కూడా హ్మ్. అసెంబ్లీ వరకు "ఏవయ్యా! ఏవయ్యా!" అని మాట్లాడుకునేవారండి. హ్మ్. "ఏవయ్యా! చంద్రబాబు నాయుడు" అనేసి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేవారు. హ్మ్. బానే చేస్తున్నారు సార్ మిమిక్రీ మీరు గూడా. అదే అంటారా? ఆ! మరలా రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. చేసాం. అంటే ఆయన కొద్దిగా మంచి చేశారులెండి. అవునవును. ఆరోగ్యశ్రీని మంచి చేసినప్పుడు మంచి అని చెప్పుకోవడం హ్మ్. మంచిదండి. హ్మ్. అయితే చాలా ఏదో మ్యారేజ్ వచ్చినా కూడా నేను ఎళ్లి చూసేవాడిని. చూస్తే ఇద్దరు చేతులేసుకొని మాట్లాడేవారు. జోక్స్ ఏసుకున్నారు ఇద్దరికొకళ్ళు. హ్మ్. హ్మ్. ప్రతిపక్షం వాళ్ళు కూడా. అవును. అపోజిషన్ పార్టీ వాళ్ళు. అలాగే దత్తాత్రేయ గారు ఏదైనా నిర్వహించినప్పుడు అవును. ఆయన ప్రోగ్రామ్ పెడుతుంటాడండి. అలాయ్ బలాయ్ అని. హ్మ్. హ్మ్. ఏంటి ఈయన దగ్గరికి ఎవరొస్తారు అనుకున్నా. తెరిస్తే అందరూ వచ్చేస్తుంటారు. అన్ని పార్టీ వాళ్ళు వచ్చేస్తుంటారు. హ్మ్. రాజకీయాలంటే ఇలా ఉండాలి. ఎలక్షన్ వరకు ఓకే అని అనుకున్నాం గానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే సందర్భంగా తెలుసో తెలియక కొంతమంది కార్యకర్తలు హ్మ్. వాళ్ళేమంటారంటే మ్యాజిక్ ఫిగర్ అని ఒకటుందటండి. హ్మ్. వాళ్ళ మనసులో కోరికనమాట. హుహు. వాళ్ళ మనసులో కోరికేంటంటే, మనకి 175లో సగం అంటే 88 80 వచ్చేసినాయనుకోండి. అవును. అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒకటొస్తే చాలు. హ్మ్. పరాపరా కోసేద్దాం అని ఆ! జెప్పేసి. రప్ప రప్ప. రప్ప రప్ప అంటే దాన్ని పరాపర అంటే పర్లేదు. ఈళ్ళు తిరగేసి రప్ప రప్ప అంటున్నారు. నేను కావాలని జెప్పి అలా అన్నానన్నమాటండి. అలా అనగాని కాకుండా. ఆ! అంటే రంపంతో పరాపరా కోసేసారు అంటుంటారులెండి. అవునవును. అలాగా వీళ్ళేంటంటే కార్యకర్తలు వాళ్ళంత ఈజీగా ఏం కుదరదండి. హ్మ్. పాలిటిక్స్‌లో వీళ్ళు అంత ఈజీగా పరపర కోసేయడం గాని, రప్ప రప్ప కోసేయడం గాని హ్మ్. ఏముండదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అసలు రప్ప రప్ప కోసేయడం ఏంటి సార్ అసలది? మనుషుల్లో పైశాచికత్వాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? హ్మ్. కోర్టులున్నాయి. ఆ! ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా వారిస్తే బావుంటదండి. అయిపోయిన తర్వాత మీరు అభిమానంతో చేశారు. ఇది పద్ధతి కాదు. చాలా మంది కోరికంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. హ్మ్. అంటే మరి ఆయన చేస్తారా చేయరని పక్కన పెట్టి, ఆయన నెల ఉందనుకోండి. నెలలో 3 రోజులో, 2 రోజులు ఇది అంటే ఆంధ్రప్రదేశ్ రావడం. హ్మ్. మిగతా రోజుల్లో బెంగుళూరులో ఉంటున్నారట. అలా కాకుండా 2 రోజులు బెంగుళూరులో ఉండండి, 28 రోజులు ఇక్కడ ఉండండని. హ్మ్. అమ్మో! 2 రోజులకే మమ్మల్ని దడదడలాడించేస్తున్నాడు కార్యకర్తలందరూను. 28 రోజులు మేము ఉండగలమా అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారండి. అంటే హ్మ్. భయపడేవాళ్ళు. ఇంకా విషయం ఏంటంటే 12 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఈ కేసులు ఇంతవరకు కూడా కొలిక్కి ఎందుకు రావలేదు అని చెప్పేసి రీసెంట్‌గా హ్మ్. కందుల రమేష్ గారని ఆయన చేశారన్నమాట. హ్మ్. డిశ్చార్జ్ పిటిషన్‌లు ఏయటం అయన్నీ ఒకటొకటిగా అలా అవునవును. ఏమవటం లేదంటే అలా ఎన్నడో ఎప్పుడైనా ఇంక అంతే జీవితకాలం అలా ఉంటాయండి. హ్మ్. అయేం చేయలేం అవి. అవి రకరకాల అంటే మనకున్న చట్టాల్లో లొసుగులనమాట. అవును. అవును. దానివలన అలా జరుగుతుంది. హ్మ్. కానీ ఆయన మళ్ళీ అధికారంలో రావాలంటే ఏంటి? ఎలా ఉండాలంటే, అలాగే కూటమి అధికారంలో 15 సంవత్సరాలు కావాలని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. హ్మ్. 15 సంవత్సరాలు మేము ఉండాలండి. నిజంగానే ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి హ్మ్. శౌర్య గారు. హ్మ్. కడితే 3 ఇయర్స్ పడతదండి. అవును. ఒక గట్టి పెద్ద బిల్డింగ్ కరెక్ట్‌గా గడిగితే. హ్మ్. మొత్తం అంతా స్టార్ట్ చేసి మనం తీసుకొని మళ్ళీ లోపల జాయిన్ అవ్వడానికి ఒక పెద్ద గ క అది పెద్ద 3 అంటే ఒక 100 మంది 100 ఫ్యామిలీస్ ఉండాలంటే 3 ఇయర్స్ పడతది. హ్మ్. అటువంటిది రాష్ట్రంలో ఒక అమరావతి గాని ఇవన్నీ రావాలంటే 5 సంవత్సరాల వల్ల కాదండి అది. అవును. అది ఓవర్ నైట్ ఆశలు తొందరగా పుడతాయి. కానీ అవకాశాలు అంత తొందరగా రావండి. అవును. హ్మ్. కరెక్ట్. బా చెప్పారు సార్. అంత ఈజీ ఏం కాదిది. అందుకు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే 15 సంవత్సరాలు కావాలని అడుగుతున్నారండి. అందుకు ఏమన్నారంటే వీళ్ళు బాగా చేయాలి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇంకా ప్రజల్లో నిజంగా రావాలనుకుంటే ప్రజల సమస్యల మీద చేయాలండి. చేయాలి. ప్రజల్లో ఇలాంటివి కలిసిపోవాలి. చిల్లర చేష్టలన్నీ మానేయాలి వాళ్ళు ఫస్టు అనేది నిజంగా ప్రజలంటున్నారు. హ్మ్. అవునండి. నిజంగా తప్పుందనుకోండి తప్పని చెప్పాలి. అవును. నిజంగా కూటమి ప్రభుత్వం చేసిందనుకోండి, బావుందని చెప్పారనుకోండి, అవును. అప్పుడు ప్రజలు నమ్ముతారండి. అవును. అంటే అవును. ప్రజలు కొన్ని యాక్సెప్ట్ చేయాల్సినున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఆ! లేదు వేలెత్తి చూపించి ఇది మీరు మార్చాలి అన్నప్పుడు వేలెత్తి చూపించి మార్చాలి. అంతేగాని
ఈ ప్రతిదీ మధ్యలో అంటే ప్రతిపక్షంలో ఉన్నందుకు కావాలని చెప్పేసి అనేది ఆరోపణలు చేయడం, కావాలని గొడవలు, రప్ప కోసేయడం ఇట్లాంటివి చేస్తే మాత్రం ప్రజలు అసలు ఒకవేళ కార్యకర్తలు తెలుసో తెలియక చేస్తే ఈయన ఆ! ఖండించాలండి. ఖండించాలి. అవును. ఖండిస్తే పేరు పెరుగుతది. అవును. అరే! జగన్ రెడ్డి మారారురా మంచి అవకాశం కదా! అవునవును. ఓ అలా బారిస్తున్నారు. ఉదాహరణకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ! ఆయన ఏదైనా కానీ కూటమి గాని చెప్తుంటారండి. నేను చూస్తుంటాను కదా! చంద్రబాబు నాయుడు గాని, అవును. పవన్ కళ్యాణ్ గాని, మేము 15 సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటున్నాం. 20 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాం. హ్మ్. మీరేమో గొడవలు పడకండి. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని వార్నింగ్ ఇవ్వడం అలా జరుగుతుంటదండి. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలా వార్నింగ్ ఇచ్చినట్టు గాని, చేసిన తప్పని గాని నేను చూడలేదండి. అవును. మొత్తానికి ఏదైనా ఆయన స్ట్రాటజీ అయితే మార్చుకుంటే బెటరు. అది హ్మ్. మార్చుకుంటే మార్చుకుంటే తప్పకుండా ఆయన అధికారంలో రావడానికి అవకాశం ఉందండి. అవును. అదే. థాంక్ యూ సార్. నమస్కారం.